రామ సంవత్సరంగా కరసేవక సంవత్సరంగా మనం భావించాలి. ఈరోజు భవ్యమైన శ్రీరామ మందిరాన్ని, శ్రీరామ విగ్రహాన్ని దర్శించి మనం పరవశులు అవుతున్నాం, సంతోషపడుతున్నాం. దీనికి అంతటికీ కారణం వేలాది మంది కరసేవకుల త్యాగాలు, బలిదానాలు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు చేసిన త్యాగాల ఫలితంగానే నేడు మందిర నిర్మాణం మనకు జరిగింది. 1990లో 1992లో లక్షలాది మంది కరసేవకులు తమ కుటుంబాలని, బంధుమిత్రులని, పరివారాలని, ఆస్తులని, వ్యాపారాలని, ఉద్యోగాలని అన్నింటినీ త్యజించి అయోధ్యలో రామాలయాన్ని నిర్మించాలనే ఏకైక లక్ష్యంతో తమ జీవితాలని పణంగా పెట్టి అక్కడికి వెళ్ళిన కరసేవకులు నిజంగా వారు అభినందనీయులు, వారు చిరస్మరణీయులు. అందులో 1990లో జరిగిన కరసేవకుల కార్యక్రమంలో నేను పాల్గొన్నాను. 1992లో జరిగిన కరసేవలో మా తమ్ముడు దివాకర్ పాల్గొన్నాడు. అంటే మా ఇంటి నుంచి అదేవిధంగా ఈ విధంగా ఒక ఇంటి నుంచి ఒకరు లేదా ఇద్దరు వెళ్ళిన గృహాలు లక్షల సంఖ్యలో ఉన్నాయి మన దేశంలో. ఇప్పుడు ఇక్కడ దాదాపుగా వందలాది మంది ఈ కార్యక్రమంలో ఉన్న వాళ్ళు కూడా కరసేవకులే. కొంతమంది కార్యకర్తలు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా మెజారిటీ కరసేవకులే ఈ కార్యక్రమంలో ఉన్నారు. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఛత్రపతి శివాజీ సేవా సమితి, భాగ్యనగర్ శివాజీ సేవా సమితి ఒక అద్భుతమైన రీతిలో కార్యక్రమాలు నిర్వహిస్తుంది. గత సంవత్సరం కార్గిల్ విజయ వీరులను తీసుకొని కార్గిల్ యుద్ధంలో పాల్గొని భారతదేశానికి విజయాన్ని అందించిన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇటువంటి వాళ్ళని తీసుకొని మనం ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించాము. వాళ్ళు దేశం కోసం త్యాగాలు చేస్తున్నారు, అర్పణలు చేస్తున్నారు. వారిని గుర్తుపెట్టుకోవాలన్న కనీస జిజ్ఞాస, కనీస పరిజ్ఞానం, కనీస ఆలోచన నాగరికుల్లో లేకపోతే ఇది నిజంగా వారి సేవలకు, వారి త్యాగాలకు అవమానంగానే భావించాల్సి వస్తుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని అటువంటి జాగరూకత సమాజంలో కల్పించడం కోసం త్యాగాలు చేసే వాళ్ళని గుర్తించడము, త్యాగాలు చేసే వాళ్ళని సత్కరించడము, వారు చేసిన త్యాగాలని సమాజం అంతటా కూడా విస్తరింపజేయడము, ఆ త్యాగాల ద్వారా మరికొంతమందికి ప్రేరణ కలిగించడము, మిగతా వాళ్ళని కూడా ఆ బాటలో పయనింపజేయడానికి ప్రయత్నించడము అనేది ఒక అద్భుతమైన లక్ష్యాన్ని పెట్టుకునేది భాగ్యనగర్ శివాజీ సేవా సమితి. ఆ విధంగా ఒక సంవత్సరం స్వాతంత్ర సమరయోధులను తీసుకున్నాం, ఒక సంవత్సరం ఎన్జిఓస్ను తీసుకున్నాం. ఈ సంవత్సరం ఇది శ్రీరామ సంవత్సరం కాబట్టి ఇప్పుడు కరసేవకులను తీసుకున్నాము. వారందరి వివరాలతో ఈ మ్యాగజైన్ ప్రింట్ చేయడం జరిగింది. మేము 100 మందితో ఈ మ్యాగజైన్ ప్రింట్ చేద్దాం అనుకున్నాము. ఇది దాదాపుగా 200 మందికి చేరుకున్నది. కరసేవకుల త్యాగాలని మనం కేవలం అయోధ్యలో రామాలయ నిర్మాణం సందర్భంలోనే మనం గుర్తు చేసుకోవడం మాత్రమే కాకుండా వారి ద్వారా ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా రామరాజ్య స్థాపనలో కరసేవకుల పాత్ర అత్యంత కీలకంగా ఉంటుంది. ఎందుకంటే వారు నిజమైన రామభక్తులు, రాముని కోసమే వారు త్యాగాలు చేసిన వాళ్ళు, రాముని కోసమే వారి పరివారాలను వదిలిపెట్టి అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళు. ఇందులో కొంతమంది స్వర్గవాసులు కూడా ఉన్నారు. మనకు తెలుసు అనేక వేలాది మంది ములాయం సింగ్ యాదవ్ ప్రభుత్వం వారిపైన నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరిపి హత్య చేసింది. కాబట్టి అటువంటి వాళ్ళు శవాలు బాగా కనిపిస్తే ప్రజల్లో తిరుగుబాటు వస్తుందో ఏమో అనే ఉద్దేశంతో ఆ శవాలకి ఇసుక బస్తాలు ఆ కాళ్ళకి కట్టి ఆ శవాలని సరైన నదిలో వేశారు. ఆ శవాలు నీళ్ళలో తేలకుండా చేశారు. ఎంతమంది చనిపోయారో లెక్క లేకుండా చేశారు. అలా అభాగ్యులు, నిర్భాగ్యులైన పరివారాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి వారి యొక్క త్యాగాలను మనం గుర్తు చేసుకుందాం. ఈ సందర్భంగానే మన ఆదరణీయ డాక్టర్ లక్ష్మణ్ గారి చేతుల మీదుగా ఈ స్మరణీకను మనం రిలీజ్ చేసుకున్నాం. ఇప్పుడు వారిని ఈ సందర్భంగా మాట్లాడాల్సిందిగా స్వాగతిస్తున్నాను. పెద్దలు డాక్టర్ మల్లారెడ్డి గారు, భాస్కర్ గారు, ది వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు ఒక చక్కటి పుస్తక ఆవిష్కరణ, అయోధ్య కరసేవకులు, బ్రేవ్ సన్స్ ఆఫ్ భారత్.
ఛత్రపతి శివాజీ సేవా పురస్కార్ పేరు మీద కూడా ఈ సంవత్సరం కూడా అనేక మందికి కూడా వారు ఫెలిసిటేషన్ కార్యక్రమం నేను హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను. భాగ్యనగర్ శివాజీ సేవా సమితి సంక్షేమ సంఘం కరసేవకులు అనే పదము ఈనాటి కొంతమంది తరానికి బహుశా అర్థం కాకపోవచ్చు. శంకర్ యాదవ్ ఒక సుదీర్ఘ చరిత్ర, 500 సంవత్సరాల చరిత్ర. రాముడు జన్మించినటువంటి రామ జన్మ భూమిలో రామ మందిర నిర్మాణం కావాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సనాతన ధర్మీయులు వారు ఏ కళలైతే కన్నారో, ఎందుకంటే రాముడు జన్మించినటువంటి భూమిలోనే రామ మందిర నిర్మాణం అది ఒక సుదూర కళగా మిగిలిపోవడం అందరినీ కూడా కలిసివేసింది. ఆవేదన 1500 సంవత్సరంలో ఆనాడు భారతదేశం మీద దండయాత్రలు చేసి ఆ దురాక్రమణ దారులు భారతదేశం యొక్క ఆస్తులు కొల్లగొట్టి భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసి విధ్వంసం చేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ భారత ప్రజల్లో ఒక ఆధ్యాత్మిక చింతన, దైవభక్తి, కుల మతాలకు ప్రాంతాలకు అతీతంగా వీళ్ళందరినీ కూడా ఈ దేశం కోసం ఏకం చేస్తూ ఉన్నది. కాబట్టి కులాల పేరు మీద మతాల పేరు మీద విడిదీసే కుట్రలు పన్నాగాలు వాళ్ళ పాచికలు పారకపోవడం, ఆ రకంగా ఈ దేశంలో ఉన్నటువంటి మందిరాలను ఆలయాలను ఇవన్నీ కూడా ఒక స్ఫూర్తి కేంద్రాలుగా ఈ దేశ ప్రజలకు ఒక గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి చింతన కల్పిస్తూ ఆనాడు బాబర్ మీర్ బాకీ సైన్యం ఏ రకంగా రాముడు జన్మించిన అయోధ్యలో ఆ రామ మందిరాన్ని విధ్వంసం చేసి ఒక వివాదాస్పదమైన కట్టడానికి తెరలేపి దాన్ని ఒక మసీదుగా ఏ రకంగా వారు చిత్రీకరించి వారి పబ్బం గడుకునే ప్రయత్నం చేశారో, ఆనాడు భారతదేశాన్ని కొల్లగొట్టాలంటే ఈ భారతీయులైనటువంటి దైవభక్తిని మించి ఏది లేదు కాబట్టి దాన్ని ధ్వంసం చేయాలని పన్నెండు పన్నాగాలు. ఆనాడు మొదలైనటువంటి ఈ పోరాటం 500 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం. అనేక మంది సాధువులు, సంతులు, దైవభక్తులు, దేశభక్తులు పోరాటాలు చేసి చివరికి 1990 సంవత్సరంలో ఏ రకంగా మరి ఆనాడు విశ్వ హిందూ పరిషత్ పిలుపు మేరకు ఇది మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ కూడా లాల్ కృష్ణ అద్వానీ గారి నేతృత్వంలో ఒక పాలంపూర్లో తీర్మానం చేసి ఇది రాజకీయపరమైన పోరాటాన్ని కూడా తెరలేపాలని చెప్పి మొదటి పార్టీ బీజేపీ ఒక తీర్మానాన్ని మరి ప్రస్తావించి దాన్ని ఆమోదింపజేసి సోమనాథ్ నుంచి అద్వానీ గారు రథయాత్ర ఈ నిద్రావస్థలో ఉన్నటువంటి పాలకులకు, నిద్ర మత్తులో తూకుతున్నటువంటి ఈ శాసనకర్తలకు, లేదా ఓటు బ్యాంకు రాజకీయాల కోసం హిందువుల మనోభావాలు గాయపరిచే విధంగా రామ జన్మభూమిలో రామ మందిర నిర్మాణం కాకపోవడం, ఇవన్నీ కూడా ఏ పార్టీ కూడా సాహసం చేయకపోయినప్పటికీ భారతీయ జనతా పార్టీ ముందుకొచ్చి అద్వానీ గారు చేపట్టినటువంటి గుజరాత్ నుంచి ప్రారంభమైనటువంటి సోమనాథ్ రథయాత్ర ఆనాడు కూడా స్వాతంత్రం తర్వాత ఏ రకంగా సోమనాథ్ ఆలయాన్ని ధ్వంసం చేశారో మొదటి రాష్ట్రపతిగా బాబు రాజేంద్ర ప్రసాద్ పునర్నిర్మాణం చేయాలని చెప్పినప్పుడు ఆనాడు ప్రధానమంత్రిలో ఉన్నటువంటి నెహ్రూ గారిని కూడా ఆహ్వానిస్తే ఆ రోజు కూడా వాళ్ళు దాన్ని తిరస్కరించారు. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణంలో మేము భాగస్వాములు కామని చెప్పి
ఆనాటి నుంచి కాంగ్రెస్ యొక్క నైజం అంటే కేవలం ఓట్ల కోసము లేదా మైనార్టీలను బుజ్జగించే దానికోసము, మైనార్టీల యొక్క మెప్పు కోసము మెజార్టీ ప్రజలైన హిందువులను ఇవాళ వాళ్ళ మనసులు గాయపరిచే విధంగా, ఏ దేశమైతే ఇవాళ మత ప్రాతిపదికన రెండు ముక్కలుగా చేశారో, మరి ఇవాళ పాకిస్తాన్లో ఇస్లాం మతం పేరు మీద ఆ దేశం కొనసాగుతుంటే లౌకికవాద ముసుగులో హిందువుల మనోభావాలను, హిందువుల యొక్క ఆలోచన విధానాన్ని వ్యతిరేకించడమే ఈ లౌకికవాదంగా, కోణ లౌకికవాదాన్ని తెర మీద తీసుకొచ్చి ఏ రకంగా మనల్ని వారు మోసం చేస్తూ వచ్చారు. ఆ అద్వానీ గారి రథయాత్ర తర్వాత మొత్తం సమాజంలో ఒక మార్పు, చైతన్యం, ఆక్రోశం, ఈ రకంగా మరి ఈ 500 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం అనేక మంది కరసేవకులు ఆహుతులైనారు, ప్రాణాలు బలిదానం చేశారు, త్యాగాలు చేశారు. ఆనాడు మీర్ బాకీ సైన్యంతో ఏ రకంగా యుద్ధంలో ఆ మందిరం కాపాడడానికి త్యాగాలు చేస్తే మొదలు చివరికి ఆ వివాదాస్పదమైన కట్టడి కూల్చే వరకు కరసేవకులు. మన కళ్ళ ముందు కరసేవలో పాల్గొని వచ్చినటువంటి అనేక మంది మిత్రులను మనం కోల్పోయాం. ఏ ఒక్క రక్కసి మూకలు మతోన్మాదంతో ఏ రకంగా మన హైదరాబాద్లో ఉన్నటువంటి యువమోర్చా అధ్యక్షుడు నందరాజ్ గౌడ్ ఏ రకంగా హతమార్చారు, నడి రోడ్డులో నరికి చంపారు. అయినా మొక్కవోనటువంటి ధైర్యంతో ఆనాడు యువత, ఆనాడు ఒక సమాజం యొక్క మరి సనాతన ధర్మం, మరి ధర్మాన్ని కాపాడితే కానీ ధర్మాన్ని మనల్ని కాపాడలేని, ధర్మో రక్షతి రక్షతి అని చెప్పి విశ్వసించి ఆ రకంగా సర్వే జనో సుఖినో భవంతని విశ్వసించే సనాతన ధర్మం. కానీ ఇన్ని ఆటుపోట్ల తర్వాత 500 సంవత్సరాల చరిత్ర తర్వాత నరేంద్ర మోడీ గారు ఒక కారణ జన్ముడుగా, దేవుడు పంపిన దూతగా ఈ దేశానికి ప్రధానమంత్రి కావడం 2014 సంవత్సరంలో ఆనాటి నుంచి మొదలుకుంటే రాజకీయపరమైనటువంటి, న్యాయపరమైనటువంటి అనేకమైనటువంటి పరిష్కారాలకు మార్గం చూపి ఇవాళ ఒక భవ్యమైనటువంటి, సుందరమైనటువంటి అయోధ్య నగరిలో ఇవాళ మందిర నిర్మాణం అయిందంటే, ఇవాళ కోట్లాది మంది ప్రజల కళ సాకారమైందంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏ రకంగా ఆనాడు విశ్వ హిందూ పరిషత్తు, సంఘ పరివార్ పూర్తిగా ఈ ఒక ఉద్యమాన్ని ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఉద్యమంగా దీన్ని మార్చేసి చివరికి న్యాయస్థానంలో మరి 5 మంది జడ్జిలతో తీర్పు రావడము, మరి అక్కడ ఉన్నటువంటి యోగి ప్రభుత్వం 2 మరి అటు మందిరానికి అటు ఇతర మతస్థులకు కూడా స్థలాన్ని కేటాయించింది. ఇవాళ సామాన్య భక్తుల కానుకలతోని ఇవాళ భిక్షమెత్తుకునేటువంటి భిక్షగాళ్ళు సైతం వాళ్ళు 10 రూపాయలు, 5 రూపాయలు ఆ రకంగా కోటీశ్వరులు సైతం కూడా ఇవాళ ఆ మందిర నిర్మాణం కోసం మరి కృషి చేస్తే ఒక భవ్యమైన మందిర నిర్మాణం ఇవాళ పూర్తిగా వస్తూ ఉంది. అటువంటిది ఇవాళ ఆ యొక్క బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్టాపన 22 జనవరికి ఆ సుముహూర్తాన మన యొక్క పండితులు దాన్ని నిర్ధారిస్తే దాన్ని కూడా రాజకీయం చేసి కాంగ్రెస్ వాళ్ళు బహిష్కరించడం అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ, నరేంద్ర మోడీ గారు 2 సార్లు ప్రధానమంత్రి అయినారు. వారు తీసుకుంటున్న నిర్ణయాలన్నీ కూడా చరిత్రాత్మకమైనటువంటి సాహసోపేత నిర్ణయాలే కాదు, అభివృద్ధి ఎజెండాతో పేదల సంక్షేమం కోసం పాటుపడుతూ ముందుకు పోతున్న దశలో ఇవాళ మెజార్టీ ప్రజల మనోభావాలు సైతం కూడా గౌరవింపబడే రీతిలో ఇవాళ కాశీ కారిడార్ కానివ్వండి, లేదా ఇవాళ అయోధ్యలో భవ్యమైన రామమందిర నిర్మాణం కానివ్వండి, అనేకమైనటువంటి ఈ మందిరాలు మన సంస్కృతిని, సాంప్రదాయాలను, మన కట్టడాలను కాపాడుతూ మరమ్మతులు చేస్తూ ఆ రకంగా తిరిగి పునర్నిర్మాణం చేస్తూ ఏ రకంగా ప్రజల హృదయాలు దోచుకుంటున్నారో, అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నాడో, పేదల సంక్షేమం కోసం కూడా ఇవాళ ఎటువంటి కుల మతాలకు అతీతంగా ఈ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందో, ఆ మోదీ గారి పనితీరు మీద, విధానాల పట్ల జీర్ణించుకోలేక మోదీ గారి మీద ఆక్రోశంతో ఇవాళ రాముడిని ద్వేషించే స్థాయికి ఈ కాంగ్రెస్ పార్టీ, ఆ కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు ఆ దిగజారుడు రాజకీయాలు పాల్పడుతుంటే వాళ్ళ ఒళ్ళు రగిలిపోతూ ఉన్నది. దీనికోసం ఇవాళ కరసేవకులు తమ ప్రాణాలు అర్పించారు. ఉద్యోగాల కోసమా, లేకపోతే వాళ్ళ జీవితం స్థిరపడడానికి కోసమా? కటారీ సోదరులు కలకత్తాలో 2 సోదరులు
ఆ రోజు కరసేవలు పాల్గొంటే ఏ రకంగా తూటాలు పేల్చి ఇద్దరిని కూడా కాల్చి ఆ సరియు నదిలో పడేసినటువంటి ఉదంతాలు, ఆ రక్త సిక్తమైనటువంటి సరియు నది ఇవాళ నిన్న చూస్తూ ఉంటే దేదీప్యమానంగా ఇవాళ దీపాలతో వెలుగుతూ ఉంటే అనేక మంది ఆ రక్త తర్పణతో ఆ సరియు నది ఇవాళ ఏ రకంగా పవిత్రం మారిందో దేశ ప్రజలు కాదు ప్రపంచ ప్రజలంతా కూడా ఇవాళ చూస్తూ ఉన్నారు. ఇవాళ ప్రపంచంలో ఒక పండుగలా జరుపుకుంటున్నారు, ఒక దీపావళిగా జరుపుకున్నారు. అమెరికా, యూరోప్ దేశాల్లో కూడా న్యూయార్క్లో టైమ్స్ స్క్వేర్లో బ్రహ్మాండమైనటువంటి వారు ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటే ఈరోజు కళ్ళుండి చూడలేని కబోదులుగా ఇవాళ కాంగ్రెస్ నాయకులు ప్రతి అంశాన్ని రాజకీయంతో ముడిపెట్టి ఇదేదో మరి మోదీ గారికి పేరు వస్తుందని, మోదీ గారికి ఖ్యాతి వస్తుందని చెప్పి చివరికి తమిళనాడు లాంటి రాష్ట్రంలో పూర్తిగా నిషేధించడం, మందిరాల్లో పూజలు జరపకూడదు, రాముడికి కొలవకూడదు, ఈ ఉత్సవం జరుపుకోకూడదు, ఇవాళ ప్రాణ ప్రతిష్ఠ జరిగే రోజున ప్రత్యేక పూజలు నిర్వహించకూడదని చెప్పి హుకుం జారీ చేసే దుస్థితికి ఈ ప్రభుత్వాలు పార్టీలు వచ్చాయంటే ఇంకా ప్రజలు ఇవాళ చూస్తూ ఉన్నారు. ఇవాళ ఏ సనాతన ధర్మాన్ని యొక్క వినాశన కోసం ఆనాడు మరి ఆంగ్లేయులు మొదలుకొని ముగలాయిలు, తుర్కుషులు, ఔరంగజేబులు, ఈ మీర్ బాకీలు ఎంత పాల్గొన్నా, ఎంత దురాక్రమణ చేసినా, ఎంత దండయాత్రలు చేసినా వాళ్ళు నాశనమైన తప్పితే ఈ ధర్మం గాంతరం ఏనాడు కూడా అది నాశనం కాదు, కాబోదు. ధర్మం నాలుగు కాళ్ళ పాద మీద నడుస్తూ ఉన్నది. కాబట్టి ధర్మాన్ని వినాశనం చేయాలని కోరుకునే వాళ్ళు నాశనం అవుతున్నారు తప్పితే ఇతరత కాదని విషయాన్ని గమనించాల్సి వస్తుంది. తమిళనాడులో పూర్తిగా నిషేధం. ఈ స్థితి అంటే ప్రజాస్వామ్యంలో ఇవాళ ప్రజల యొక్క హక్కులను, ప్రజల మనోభావాలను కాపాడాల్సిన ప్రభుత్వాలు కేవలం ఓట్ల కోసం అని చెప్పి దానికి భిన్నంగా వివరిస్తే ఇవాళ ఈ సమాజం అంతా కూడా ఏకమవుతున్నది. ఇవాళ హిందూ సమాజం అంతా కూడా ఇవాళ మరి ఆపత్కాలంలో, విపత్తులో ఏ రకంగా ఒక తాటి మీదకి వస్తున్నారు. కులాలన్నీ పక్కన పెట్టి, ప్రాంతాలను పక్కన పెట్టి ఎంత వైభవంగా మొన్న 22 జనవరి నాడు ప్రతి కుటుంబం చిన్న పెద్ద తేడా లేకుండా పల్లెల్లో, వాడల్లో, బస్తీలలో దేశం మొత్తం మీద కూడా, ప్రపంచం మొత్తం మీద కూడా జరుపుకున్నారంటే ఇప్పటికైనా మీరు కనువిప్పు కావాలి. ఈ రాజకీయాలు స్వస్తి పలకాల్సి వస్తుంది. కాబట్టి ఈ కరసేవకులు చేసే త్యాగాలు వృధా పోలేదు. ఇవాళ భవ్యమైన మందిర నిర్మాణం జరిగింది. భవ్యమైన మందిర నిర్మాణం కాదు, ప్రపంచంలోకెల్లా ఒక గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా అయోధ్య నగరి మారుతూ ఉన్నదంటే ఇవాళ భారతీయులుగా, హిందువులుగా మనం గర్వపడుతున్నాం. ఇవాళ మొత్తం సమాజం అంతా కూడా ఒక తాటి మీదకి వచ్చిందంటే కూడా ఇవాళ మన నిజంగా ఆపత్కాలంలో ఏ రకంగా హిందూ సమాజం ఒక్కటవుతుందో ఆనాడు మనం కరసేవ సందర్భంగా చూసాం. మేమందరం కూడా దాదాపు 45 రోజులు 2 మాసాలు ఇళ్ళకు పోకుండా ఏ రకంగా అండర్గ్రౌండ్లో పనిచేశామో దేనికోసం అంటే ఇవాళ రామ మందిర నిర్మాణం వల్ల ఇవాళ దేశంలో ఏ రకమైనటువంటి ప్రజల మనోభావాలు కాపాడమే కాకుండా రామరాజ్య స్థాపన కోసం పునాది జరిగింది. కాబట్టి రాముడే అన్నారు, రాముడు మిథ్య అన్నారు, రామసేతు మిథ్య అన్నారు, కానీ ఇవాళ తేలిపోతున్నది. కాబట్టి మరి ఈ చక్కటి ఈ సంకల్పనం సంతోషం భావి తరాలకు ఇది ఒక స్ఫూర్తిగా ఉండాలి, ఒక ప్రేరణగా ఉండాలి. దేనికోసం త్యాగాలు చేశారు కరసేవకులు, దేనికోసం ఇవాళ మొత్తం తమ జీవితాన్ని అర్పితం చేశారు. అనేక మంది వాళ్ళ సజీవ సాక్షిగా ఉన్నారు. వాడు మన కళ్ళ ముందు అనేక మంది కరసేవకులు నేను చూస్తున్నాను. కొంత ఇతర పార్టీలో ఉండొచ్చు, మనకు అభ్యంతరం లేదు, ఎవరి విధానాలు, ఎవరి సిద్ధాంతాలు ఒకటి నచ్చవచ్చు, కానీ దేవుడి కోసం, ధర్మం కోసం నిలబడేటువంటి కరసేవకులుగా మిమ్మల్ని అందరూ కూడా హృదయపూర్వకంగా నేను శిరస్సు వచ్చి మీకు నమస్కరిస్తూ నేను చూస్తాను. చాలా రోజుల తర్వాత ఇవాళ మన రవి కానీ అక్కడ ఆమె సన్యాసి నిజంగా ఆ రోజు కరసేవకుల్లో ఖాళీ నడకన 100 కిలోమీటర్లు ఏ రకమైనటువంటి ఆ రోజు సదస్సులు, సమావేశాలు, ఊరేగింపులు మరి ఆ రకంగా జరుపుకోవడం. ప్రజాస్వామ్య దేశంలో ఏ రకమైన పోరాటానికి మనం ఆ రోజు పాల్గొన్నాము. అనేక మందిని వాళ్ళ హైదరాబాద్లో కూడా బాగ్నేర్లో నందరాజ్ గౌడ్ మొదలుకుంటే దేవేందర్ యాదవ్ లేదా మరి దేవేందర్ బాలరాజ్ యాదవ్ ఇంకా అనేక మంది ఈ రకంగా మనం కోల్పోయినాం. కానీ నిజంగా వాళ్ళ ఆత్మలు ఇవాళ నిజంగా సంతోషిస్తూ ఉంటాయి. ఎక్కడ ఉన్నా కానీ, స్వర్గంలో ఉన్నా కానీ ఇవాళ భగవంతుడు ఖచ్చితంగా వారి కుటుంబానికి మేలు జరుగుతుందని, మేలు జరపాలని చెప్పి కూడా నేను ఆ భగవంతుడు ప్రార్థిస్తూ ఈ చక్కటి పుస్తక సంకల్పం చేసి భావి తరాలకు ఇది ఒక ప్రేరణ ఇచ్చేదానికి ఒక దేశభక్తి, అదే రకంగా ధర్మం కోసం చాలా స్పష్టంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పారు. ఇవాళ ఈ యొక్క మందిర నిర్మాణము, బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్ఠ నిజంగా ఇవాళ నరేంద్ర మోడీ గారు 140 కోట్ల ప్రజల ప్రతినిధిగా ప్రధానమంత్రి హోదాలో పాల్గొన్నారు తప్పితే ఒక వ్యక్తిగా కాదు. ఇవాళ అటువంటి ఆహ్వాన్ని తిరస్కరించినటువంటి ప్రబుద్ధులు
ఈ సమాజంలో ఖచ్చితంగా ఈ సమాజం కూడా వాళ్ళని తిరస్కరించే రోజులు రాబోతుంది రాజకీయంగా. కాబట్టి ఒక నిష్ఠతో 11 రోజులు ఉపవాసం దీక్ష చేపట్టి కేవలం కొబ్బరి నీళ్ళతో 2 పర్యాలు నేల మీద నిద్రించి ఎంత ఇవాళ నరేంద్ర మోడీ గారు ఒక వ్యక్తి కాదు, ఒక సమ్మోహన శక్తి, కారణ జన్ముడు, దేవుడు పంపిన దేవత. ఆపత్కాలంలో ఎప్పుడు ధర్మం కష్టకాలం ఉన్నప్పుడు ఈ భగవంతుడు స్వయంగా ఉద్భవించి ఏ రకంగా ధర్మాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తారో అందులో ఒకటిగానే ఇవాళ నరేంద్ర మోడీ గారు నేను భావిస్తూ నిజంగా ఆ రోజు ఎంత దేదీప్యమానంగా ఆ కార్యక్రమం జరిగిందో ధన్ములే అయిపోయాం. ఆ రోజు ఎక్కడ చూసినా వేడుకలు పండుగ వాతావరణం. కాబట్టి రామజ్యోతులు వెలిగించి ఏ రకంగా దీపావళి పండుగ జరుపుకున్నామో రాబో రోజుల్లో కూడా ఎప్పుడైనా కానీ ధర్మానికి విపత్తు తలపెట్టి శక్తులు, వ్యక్తులు, సంస్థలు వచ్చినా అందరం కూడా కలిసికట్టుగా ఎదుర్కొనడానికి ఒక తాటి మీదకి రావాలని, దానికి ఒక స్ఫూర్తిగా ఈ పుస్తకం ఉంటుందని చెప్పి నేను భావిస్తూ ఈ పవిత్రమైన కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చినటువంటి ఈ సంస్థ పెద్దలకు, నిర్వాహకులకు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఒకసారి కరసేవకులు కూడా పైకొచ్చి ఒక ఫోటో, కరసేవకులు మాత్రమే రావాలి దయచేసి. ఫిబ్రవరి 19 ఉంటుందన్న మనం ఈ జనవరిలో ఇది 3 అంచెల కార్యక్రమంగా ఉన్నది. జనవరిలో మ్యాగజైన్, ప్రింట్ అండ్ మ్యాగజైన్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఫిబ్రవరి 19వ తేదీ ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ఉన్నాం. మన కార్యక్రమం అప్పటిదాకా కొనసాగుతోంది. ఈ విషయంలో కూడా డాక్టర్ లక్ష్మణ్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని మా అయోధ్య దర్శన్ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కావాల్సిన సపోర్ట్. కరసేవకుల సూచి తయారు చేసి ఈ సంస్థ సభ్యులు ఖచ్చితంగా ఎవరైతే స్వచ్ఛందంగా వెళ్ళాలని భావిస్తున్నారో వాళ్ళకన్నీ కూడా తగు ఏర్పాటు చేయడానికి తప్పకుండా నా వంతు సహకారం, ప్రోత్సాహం అందిస్తాం. మార్చి లోపల వెళ్ళే వారికి ఇప్పుడు ఈ జనవరి మాసం అంతా కూడా మరి దాదాపు ఎవరికి వాళ్ళుగా కూడా ఆస్థా ట్రైన్స్ రాబోతున్నాం. ఈ ఆస్థా స్పెషల్ ట్రైన్స్ కూడా భవిష్యత్తులో కూడా మార్చి వరకు కొనసాగుతాయి. కాబట్టి ఇది సూచి తయారు చేసి ఇవ్వండి, తప్పకుండా వారికి వెసులుబాటు పోయేదానికి వచ్చేదానికి కల్పిస్తాం. ఆ రకంగా మొత్తం ఇంకా ఎవరైనా పేర్లు మిస్ అయితే వాళ్ళందరూ కూడా తయారు చేసి పకడ్బందీ ఒక సూచి తయారు చేయండి. వారికి ఆ రకంగా ఆ భగవంతుని యొక్క, బాలరాముని యొక్క దివ్య దర్శనం కోసం అన్ని రకాల ప్రయత్నాలు మా వైపు నుంచి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ కరసేవకులందరినీ కూడా మన తెలంగాణ రాష్ట్రం నుంచి వేలాది మంది వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళను కూడా ఒక కల్చరల్ అంబాసిడర్స్గా ప్రత్యేకంగా గుర్తింపు చేస్తే బాగుంటుందని కోరుతున్నాను. మీకు ఇస్తాం. ఆ రోజు మీకు